ఏంట్రా? ఇదిగో నువ్వు అడిగిన ఆస్తి పేపర్లు ఆ రామయ్య వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను. దీని బరువు ఎంత ఉంటుందో చెప్పగలవా? ఈ పేపర్స్ బరువు ఎంతో తెలుసా? అసలు ఎంతో చెప్పు. 1400 కోట్లు పై మాటే. అయ్యో దేవకి, దేవకి, ఏంటి అలా పడిపోయావు? రే అన్నయ్య, మీ బావ చేసిన హోమం మామూలు హోమం కాదురా. అసలు ఏం మాట్లాడుతున్నావే? హోమానికి ఈ పేపర్లకి సంబంధం ఏంటే? ఉందిరా, మామూలు సంబంధం కాదు, అన్నా చెల్లెల సంబంధం. అర్థం కాలేదా? ఈ యశోదని మీ బావ సొంత చెల్లెలు కృష్ణప్రియరా. అసలు ఏమంటున్నావు దేవకి? అవునన్నయ్య, ఇందులో చాలా క్లియర్ గా రాశారు. మీ బావకి 500 కోట్ల ఆస్తి, యశోదకి 700 కోట్ల విలువైన ఆస్తి రాశారు. కాకపోతే యశోదకి పెళ్ళైతేనే ఆస్తి వస్తుంది అని రాసుందిరా. అవునా? 20 ఏళ్ల క్రితమే 100 కోట్ల ఆస్తి అంటే ఇప్పుడు 1000 కోట్ల అయింటుందిరా. అంటే మొత్తానికి మనం కలగన్నట్టుగానే మన తలరాతలు మారిపోతున్నాయన్నమాట. నేను చెప్పేది జాగ్రత్తగా విననయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లో ఉంటున్న యశోదని మీ బావ చెల్లెలు అన్న విషయం మీ బావకు కానీ ఎవ్వరికి కానీ తెలియకూడదు. ఈ నిజం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. లేదంటే యశోదతో నీ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. అలాగే దేవకి. మొత్తానికి యశోద అసలు పేరు కృష్ణప్రియనా? అవును, ఏ మాటకా మాటే. మనకి అదృష్టం ఆ రామయ్య జానకిల వల్లనేరా. ఇన్ని రోజులు ఆ యశోదకి కాపలా ఉండి ఆస్తిని మన చేతుల్లో పెట్టారు. రే, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదే, నేను పనిచేసే బాస్ యశోద కోసమే వెతుకుతుంది. యశోద కనిపిస్తే చంపేయాలని చూస్తుంది. తనకి ఈ యశోద మన దగ్గరుందని తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అందులో అంత ఆలోచించడానికి ఏముందిరా? నీ పెళ్లి యశోదతో అవగానే మనం ఊరు వదిలేసి వెళ్ళిపోదాం. ఆవిడ నుండి దూరంగా వెళ్ళిపోవడం అంటే ప్రాణాలు వదిలేయడమే. ఎవరైనా అగ్రిమెంట్ 5 ఏళ్లకో 10 ఏళ్లకో రాస్తారు. కానీ మా మేడం జీవితాంతం తన దగ్గరే పనిచేయాలని రాయించుకుంది. అలా కాదని వెళ్ళిపోయిన వాళ్ళందరూ శవాలైపోయారు. ఏది ఏమైనా యశోద విషయం మాత్రం అస్సలు బయటికి రాకూడదు. ఇదేదో నాకు బాగా కలిసొచ్చేదిలా ఉంది. ఏంట్రా అన్నయ్య, ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు? ఇప్పుడేం చేద్దాం? నాకు యశోదకి వీలైనంత త్వరగా పెళ్లి చేసే, అది కూడా సీక్రెట్గా. యశోద బయట ప్రపంచానికి తెలియకూడదు. సరేనా? సరే అన్నయ్య, అలాగే చేస్తాను. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. అలాగే.
ఇవాళ కాకపోయినా రేపైనా ఈ నిజం ఆ ఊర్మిళకు తెలుస్తుంది. నీ ప్రాణం పోతే చెల్లెలుగా కొంత బాధపడతాను. అదే 100 కోట్ల ఆస్తి పోతే చాలా బాధపడతాను. ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది. నీ పెళ్ళి యశోదతో జరిగితే అసలుకే మోసం వస్తుంది, తీగలాగితే డొంకంతా కదులుతుంది. అందుకే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నీకు యశోదకి మాత్రం అస్సలు పెళ్లి జరగనివ్వను. అలాగే ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఏంటి బుజ్జమ్మ నువ్వనేది? అవునమ్మా. జాగ్రత్త బుజ్జమ్మ, నీరజకి ఏమీ తెలీదు. పిల్లలకి ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నారో ఇలా ఏమీ తెలీదు. పైగా ఈరోజు అందరూ వచ్చి చంటిదాన్ని చూసుంటారు కదా, అందరి దిష్టి తగులుంటుంది. ముందు చంటిదానికి దిష్టి తీ బుజ్జమ్మ. తీస్తానమ్మా. చంటిదాన్ని వదిలిపెట్టి మాత్రం ఉండకు, నీ దగ్గరే పడుకోబెట్టుకో. టైం 12 అవుతోంది. పాప నిద్రపోయిందా? నిద్రపోయిందమ్మా. సరే, జాగ్రత్త. నేను వీలు చూసుకొని వస్తాను. సరే అమ్మా. పాప కోసం సపరేట్గా కేర్ టేకర్ని పెట్టాలి. పాపం బుజ్జమ్మ ఒక్కతే ఇంటి పని చేస్తూ పాపని చూసుకోలేకపోతోంది. ఏమైందత్తా? అలా అరిచేవేంటి? ఏమైందత్తా? ఏం లేదు నిక్కి, ఏదో పీడకలు వచ్చింది. సరే నువ్వు పడుకో. అవును, నీకు జ్వరం తగ్గిందా? తగ్గిపోతుందిలే. సరే నువ్వు ప్రశాంతంగా పడుకో, ఏం కాదు. నువ్వు కూడా పడుకో అత్తా. నేను పడుకుంటానులే, నువ్వు పడుకో. పడుకో. ఇప్పుడు నాకొచ్చింది ఒట్టి పీడకలేనా, లేకపోతే నా గతం తాలూకు జ్ఞాపకమా? రేపొక్కసారి హాస్పిటల్కి వెళ్ళాలి. సార్ 1 నెల దాకా రారండి. సార్ రాగానే మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు సార్తో మాట్లాడుదురు గాని. లేదండి, ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ని మా సార్ అమ్మరండి, లీజుకు మాత్రమే ఇస్తారు. అది కూడా ఒక 5 సంవత్సరాలు మాత్రమే. ఆవిడ అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకి దొరకచ్చేదా? వెళ్ళి అడుగుదాం పద. సరే ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బాబు? ఇంతకుముందు ఈ ప్లేస్లో హాస్పిటల్ ఉండేది కదమ్మా? అవును బాబు, ఇంతకు ముందు ఉండేది. అయితే ఏంటి? ఏం లేదమ్మా, ఇంతకుముందు ఆ హాస్పిటల్ ఓనర్ గారి పేరేంటో చెప్తారా? మీరెవరు బాబు? నేను కూడా డాక్టర్నే. ఇంతకీ ఈ హాస్పిటల్ ఓనర్ గారి పేరేంటండి? ఆయనది తమిళనాడయ్యా. ఆయన పేరు సుబ్రహ్మణ్య శెట్టి గారు. ఆయన ఎక్కడుంటారో తెలుసమ్మా? తెలీదు బాబు, ఎప్పుడో ఒకసారి చూశాను. చూసి కూడా ఓ 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఆయన మొహం కూడా సరిగ్గా గుర్తులేదు. ఈ హాస్పిటల్ మొత్తాన్ని
ఎవరో ఒక లేడీ రన్ చేస్తుంది కదా? అవునమ్మా, ఊర్మిళ మేడం గారు. ఆవిడసలెవరు? ఆవిడ డాక్టరా? ఎక్కడుంటారు? ఆవిడెక్కడుంటుందో నాకు తెలీదమ్మా, కానీ ఇక్కడుండే డాక్టర్లందరికీ ఆవిడే హెడ్ అన్నమాట. ఆవిడేం చెప్తే అదే ఈ హాస్పిటల్లో జరుగుతుంది. డాక్టర్లందరూ ఆవిడ్ని చూస్తేనే భయపడతారు. కానీ చాలా మంచిదమ్మా. మంచి ఆవిడని మీరెలా చెప్తున్నారు? ఎలా ఏంటి బాబు, ఇక్కడుండే డాక్టర్లందరికీ డాక్టర్స్ కాలనీ కట్టించింది. కాంపౌండర్లందరికీ, ఇక్కడ పనిచేసే వాళ్లకి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది. ఈ హాస్పిటల్లో చాలా మందికి ఫ్రీగా వైద్యం కూడా అందిస్తుంది. నిజంగా ఆవిడ దేవత బాబు. నిజంగా గ్రేట్. ఆవిడెంత మంచిదని నాకింతవరకు తెలీదమ్మా. ఇంతకీ ఆవిడెక్కడుంటారో చెప్పనే లేదు. నాకు కూడా తెలీదు బాబు. మరిందాక డాక్టర్స్ కాలనీ కట్టించిందన్నారు కదా, అదెక్కడ? ఓ అదా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఆవిడ గురించి ఇన్ని వివరాలు అడిగారు. మీ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారా బాబు? అదేంటి ఆవిడ గురించి అడగగానే తక్కువ మీ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారని అడుగుతున్నారు? అంటే ఆవిడ గురించి తెలిసి మీరు అడగలేదా అమ్మా? పర్వాలేదు, చెప్పండి. ఆవిడ గర్భవతులకి స్పెషల్ కేర్ తీసుకుంటారు. చాలా మందికి ఉచితంగా పురుళ్ళు పోస్తుంది. ఆవిడ్ని కలవండి బాబు, మీకు తప్పకుండా సహాయం చేస్తారు. అలాగేనమ్మా, ఆవిడ్ని కలవడానికే మా ప్రయత్నం. చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే అమ్మా. జాగ్రత్త యశోద. అలాగే హరి. ఎవరు కావాలి మేడం? లోపలికి వెళ్ళాలి. ఎవరింటికి? ఊర్మిళ గారింటికి. ఊర్మిళ మేడం ఇంటికా? అవునండి. మేడం గారి ఇంటి నెంబర్ చెప్పండి. పోనీ ఫోన్ నెంబర్ అన్నా చెప్పండి. నాకు ఊర్మిళ గారి అమ్మాయి తెలుసండి. పోనీ చిన్న మేడం గారి నెంబర్ చెప్పండి. నా దగ్గర లేదు, కానీ నా నెంబర్ చిన్న మేడం గారి దగ్గర ఉంటుంది. కావాలంటే కనుక్కోండి. అలా కుదరదు మేడం, నేను డైరెక్ట్గా కాల్ చేయకూడదు. మేడం గారు పంపించమని చెప్తేనే మేము పంపించాలి. మేం కొంచెం అర్జెంటుగా మేడంని కలవాలి, కొంచెం పంపించండి. లేదండి, కుదరదని చెప్పాను కదా. వెళ్ళండి సార్, ప్లీజ్ అండి, ఒక్కసారి వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్, ప్లీజ్ అండి. కుదరదని చెప్తున్నాం కదా. మీకే మేడం చెప్పండి. నేను కూడా వెళ్ళండి. ఒకసారి కలవాలి. సార్ కుదరదు సార్, వెళ్ళండి సార్ ప్లీజ్. అలా కుదరదు వెళ్ళండి మేడం. వెళ్ళండి. సార్ కుదరదు సార్, మీకే వెళ్ళండి సార్. చెప్పేది. వెళ్ళండి మేడం, కుదరదని చెప్తున్నాం కదా. మేడం వెళ్ళండి సార్. హరి, ఇప్పుడు ఏం చేద్దాం? ఊర్మిళ కూతురు దగ్గరుంది మాత్రం నా బిడ్డే. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు యశోద? నా మనసు చెప్తోంది హరి. రాత్రి ఏం జరిగిందో చెప్పాను కదా. నేను లోపలికి వెళ్తే అన్ని నిజాలు తెలుస్తాయి. నా జీవితంలో నాకు తెలియకుండా జరిగిన వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎంతసేపు ఇక్కడ ఉంటారు? వెళ్ళండి, వెళ్ళండి.
నీరజ, ఎంతసేపు చూసుకుంటావు? గంట సేపటి నుంచి అద్దం ముందు కుస్తీ పడుతూనే ఉన్నావు. కాసేపు పాపనెత్తుకుని ఆడించొచ్చు కదా, మెల్లగా అలవాటవుతుంది. ఏంటి సంజయ్, నేనేమైనా ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా? నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు పాపనెత్తుకుని ఆడిస్తూ కూర్చుంటే నాకక్కడ టైం అయిపోతుంది. పైగా నా బట్టలు నలిగిపోతాయి. అప్పుడప్పుడు హంసని పాలు కక్కుతుంది. ఇప్పుడు కాని అలా పాలు కక్కిందనుకో, ఈ శారీ అంతా పాడైపోతుంది. పాల స్మెల్ వస్తుంది. నేను కేవలం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కోసమే ఈ శారీని షాపింగ్ చేశాను. తమరికి అర్థమైందనుకుంటాను. నీకు బయటికి వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వీటికి మాత్రం టైం ఉంటుంది, కానీ పాపతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. అంతే కదా? సంజయ్, నాకేమైనా 30-40 ఏజ్ వచ్చింది అనుకుంటున్నావా? ఐఎమ్ స్టిల్ 24. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను? పోనీలే పాపమని దాన్ని ఎత్తుకున్నా అది ఏడు మాత్రం ఆపదు. అదేంటో అర్థం కాదు. ఈ బుజ్జమ్మ దగ్గర ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా ఏడు పాపుతుంది. అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్, ఉదయం ఎవరో మిడిల్ క్లాస్ అమ్మాయి దగ్గరికి మన హంసని వెళ్ళింది. ఆ అమ్మాయి ఎత్తుకోగానే ఏడు పాపేసింది. ఆ అమ్మాయితో ఇంతకు ముందు ఎలాంటి పరిచయమూ లేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ హంసిని ఎత్తుకుని ఆడించింది లేదు. నువ్వు చెప్పినట్టు అలవాటైతే పిల్లలు ఏడు పాపేస్తారు అన్నది నిజమే అయితే, మరి ఆ అమ్మాయి దగ్గర ఎందుకు ఏడు పాపేసింది? ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా నేను ఎత్తుకున్నాను కదా, మరి నా దగ్గర ఏడుపెందుకు ఆపట్లేదు? చెప్పు సంజయ్. నాకు పిల్లల్ని కనటం ఇష్టం లేదు మమ్మీ అంటే, మా మమ్మీ బలవంతంగా ఈ హంసిని నా చేతుల్లో పెట్టింది. ఇది భవిష్యత్తులో గొప్పదవుతుంది అంటుంది. నాకైతే నమ్మకం లేదు. నీరజ, సృష్టిలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. పాప అమ్మాయి దగ్గరికి వెళ్ళిందన్నా, ఆ అమ్మాయి ఎత్తుకోగానే ఏడు పాపేసిందన్నా, పాపకి ఆ అమ్మాయికి మధ్యన ఏదో జన్మలో ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. ఇంక మీరు ఆపుతారా ప్రవచనాలు? పొద్దున లేవగానే మీరు ఆ ప్రవచనాలు చూడటం ఆపండి అంటాను. మీరు వినరు. అవి తీసుకునొచ్చి నా మీద రుద్దాలని చూస్తారు. ప్లీజ్ దయచేసి ఆపేయండి. ఈ నీరజమ్మగారు జీవితంలో మారరు. అంత ప్రేమ లేనప్పుడు పెంచుకోవడం దేనికి? ఈ పాప జీవితం ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. భగవంతుడా, ఈ పాపని కుదిరితే తన తల్లి దగ్గరికి చేర్చవయ్యా. ఈవిడ గారి దగ్గర నుండి దూరంగా పంపించే. ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు? ఓ అమ్మగారు, ఏం లేదమ్మా. రేపు నాకు కొంచెం సెలవు కావాలమ్మా. ఏంటి, రేపు లీవ్ కావాలా? అవునమ్మా. నో వే, కుదరదు. రేపు నాకు 2 ముఖ్యమైన పార్టీలున్నాయి. ఆ రెండింటికి నేను అటెండ్ అవ్వాలి. నువ్వు లీవ్ పెట్టి నేను లేకపోతే పాపనెవరు చూసుకుంటారు? సో కుదరదు. అది కాదమ్మా, చాలా ముఖ్యమైన పెళ్ళమ్మా. పెళ్లికిప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆగిపోతుందా బుజ్జమ్మా? అలా అనకండమ్మా. నా మేనల్లుడు పెళ్ళి. మేనత్తగా నేను లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? నువ్వు ఎంతైనా చెప్పు బుజ్జమ్మా, కుదరదు. అలా అనకండమ్మా, మీకు దండం పెడతాను. నా బదులు పాపను చూసుకోవడానికి వేరే ఎవరినైనా పెట్టే వెళ్తానమ్మా. పాపని బాగా చూసుకునే వాళ్ళనే పెట్టి వెళ్తాను. సర్లే. నిన్న రాత్రి హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి నెంబర్ తీసుకున్నావు కదా, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయొచ్చు కదా నీరజ? వాట్ నాన్సెన్స్! నేను దానికి ఫోన్ చేయడం ఏంటి? దాని స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అలా కాదు నీరజ, ఆ అమ్మాయి దగ్గర పాప ఏడవకుండా ఉంటుంది కదా. బుజ్జమ్మకి ఎలాగో పనులు ఎక్కువైపోతున్నాయి. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ పనులు పెట్టుకుంటే బాగుంటుంది అని. నా అంతట నేను ఎవరికి ఫోన్ చేయను సంజయ్. బుజ్జమ్మా, నీ తరపున ఎవరు ఉన్నారన్నావు కదా, వాళ్ళని తీసుకునిరా. అలాగేనమ్మా. ఇక్కడే ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావు యశోద? హరి, వాళ్ళని మనం ఎంత బ్రతిమలాడినా ఖచ్చితంగా మనల్ని లోపలికి పంపించరు.
మనం ఎలాగైనా సరే దొంగతనంగానే మనం ఈ కాలనీలోకి ఎంటర్ అవ్వాలి. ఊర్మిళ కూతురింటికి వెళ్ళాలి. అప్పుడే మనకి అన్ని నిజాలు తెలుస్తాయి. అది సరే, ఇప్పుడు నువ్వేమంటావు? ఎలా అయినా సరే నా బిడ్డ నేను దక్కించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో చిక్కుల్ని, ఎంతో మంది మనుషుల్ని దాటుకుని వెళ్ళాలి. ఊర్మిళ కూతురు దగ్గర పెరుగుతున్న బిడ్డ నీ కడుపున పుట్టిన బిడ్డే అని మన దగ్గర బలమైన సాక్ష్యాలుంటే మనం ఫైట్ చేయడానికి మన వైపు ఒక గట్టి పాయింట్ ఉంటుంది. మన దగ్గరున్న ఒకే ఒక్క అస్త్రం DNA.